ప్రాంతీయ పార్టీల్లో గెలుపైన ఓటమైన నాయకుడిదే తప్పించి కిందన్న కార్యకర్తలను అనడానికి ఏం లేదు అక్కడ. ప్రాక్టికల్గా ఆయన ఒక ఫార్ములా చేశాడు, చెయ్యాల్సిందంతా చేశాడు, నో డౌట్. కానీ రివర్స్ అయింది. కాబట్టి ఆయన స్టైల్లో చేశాడు, ఆయన అనుకున్నది చేశాడు, కరెక్ట్ ఫార్ములానే. అవునా? కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అవతల పోలరైజేషన్ గురించి అంచనా వేయడంలో అంచనా వేయలేదని నేను అన్నాను. ఖచ్చితంగా కమ్మ కాపు పోలరైజేషన్ అవుతుందని ఆయన అంచనా వేశాడు. అందుకోసమనే బీసీ అస్త్రం ఎంచుకుంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పోలరైజ్ అవుద్దని అనుకోలేదా? రెడ్లు పోతారనుకోలే ఆయన. తన దగ్గర నుంచి పోయే వాళ్ళ గురించి లెక్కేసుకోవాలి. కాపుల్ని లెక్కేసుకున్నాడు. కాపు ఓటింగ్ మాక్సిమం 80% అటు వెళ్తుందని లెక్కేసుకున్నాడు. కమ్మ సామాజిక వర్గం మనకు 5% కూడా రాదని లెక్కేసుకున్నాడు. ఆ రెండిటి లెక్కతోనే ఆయన రూట్ మార్చాడు. మార్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటూ ఈవెన్ సీట్లు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చేశాడు వాళ్ళకి ప్రయారిటీ. అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే కాపు సామాజిక వర్గం వాళ్ళకి కంటిన్యూ చేస్తూ సీట్లు మళ్ళీ వాళ్ళు హర్ట్ కాకుండా, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ దృష్టిలో పెట్టుకుని హర్ట్ కాకుండా, రెడ్డి సామాజిక వర్గం తన వాళ్లే కదా తననే ఓన్ చేసుకుంటారులే అని వాళ్ళకి తీశాడు సీట్లు. అది రెడ్లలో వ్యతిరేకత వస్తుందని ఊహించలే. ఇప్పుడు ఒక వేమిరెడ్డి ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాలో కొట్టేసింది కదా మొత్తం. ఇప్పుడు అక్కడ ఏంటి, ఒక్క సీట్ దగ్గర గొడవ. ప్రశాంత్ రెడ్డి అడిగింది ఏంటి, నెల్లూరు ఇవ్వాల, ఈవెన్ తెలుగుదేశం కూడా ఇవ్వాల. కానీ ఎక్కడో